ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్పై భారత్ మరింత ఫోకస్ పెట్టింది. దేశ సరిహద్దులో నిఘా, జాతీయ భద్రతను పెంచేందుకు కొత్త ఉపగ్రహ ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. ఇస్రో పిఎస్ఎల్వి C61 మిషన్ ద్వారా రీసాట్-1B రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. అన్ని వాతావరణ పరిస్థితులకు అనువైన ఈ శాటిలైట్ ను మే 18న తెల్లవారుజామున 5:59 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహాన్ని ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ గా పిలుస్తారు. ఈ ఉపగ్రహం అత్యాధునిక సి బ్యాండ్ SAR వ్యవస్థతో అమర్చబడి ఉంది. దేశ సరిహద్దులో రాత్రింబవళ్లు శత్రువుల కదలికలను ఓ కంట కనిపెడుతూ నిఘా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది. చొరబాట్లను గుర్తించి ఉగ్రవాద నిరోధక చర్యలకు సహాయపడుతుంది. దేశ రక్షణ రంగానికి ఈ ప్రయోగం కీలక ముందడుగుగా భావిస్తున్నారు. వ్యవసాయం నుంచి అడవులు, నేల తేమ పర్యవేక్షణ, భూగర్భ శాస్త్రం, వరద ప్రమాద హెచ్చరికల వరకు 24 గంటలు పనిచేస్తూ చిత్రాలను అందిస్తుంది. ఈ ఉపగ్రహం బరువు 1700 కిలోల బరువు ఉంటుంది. అంతరిక్ష విభాగం ఆహ్వానం మేరకు ఈ ప్రయోగాన్ని వీక్షించడానికి దాదాపు 24 మంది ఎంపీలు వస్తున్నారు. ప్రయోగం తర్వాత సాయంత్రం వీరంతా తిరుపతికి వెళుతారు. అక్కడ ముఖ్యమైన సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు సందర్శిస్తారు. బాలకోట్ స్ట్రైక్ వంటి కార్యకలాపాల్లో ఉపయోగించే ప్రస్తుత రీసాట్ సిరీస్ ఉపగ్రహాల అధునాతన వెర్షన్ రీసాట్-1B ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో రీసాట్-1B కీలక పాత్ర పోషిస్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కొద్ది రోజులకే ఈ ప్రయోగం జరుగుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.